వీధి కుక్కల గురించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందండి. అసలు ఏం చేస్తున్నారు మీరు? చికిత్స కంటే నివారణే ముఖ్యం కదా, ఆ కుక్కకి ఎప్పుడు మూడొచ్చిద్దో అది ఎప్పుడు కరిచిద్దో ఎవరికి తెలుసు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా ఈ వాటిని ఏమంటారు, ఈ వీధి కుక్కల గురించి సుప్రీంకోర్టు చాలా సీరియస్గా వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. ఇక్కడ కొంతమంది జంతు ప్రేమికులు, వాళ్ళకి పాపం ప్రేమ కారి లీటర్లు కారుతుంది ఈ వీధి కుక్కలంటే. వాటిని అట్లా ఎట్లా తీసుకెళ్ళిపోతారు, వాటిని ఒక్కసారిగా తీసుకెళ్తే మేము ఒప్పుకోము, అట్లా వాటిని తీసుకెళ్ళి చంపేస్తే మేము ఒప్పుకోము, ఇలాంటి రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళందరికీ కూడా కోర్టు వారు చెప్తున్నారు, మేము కూడా బంపర్ ఆఫర్ ఇస్తున్నాం, మీకు అంత ప్రేమ ఉంటే కింద మా నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, 8367301117, ఆ నెంబర్కి కాల్ చేయండి. మీ ఇంటికి 2 వీధి కుక్కలు తెచ్చి నేను ఇస్తాను. ఒక్కొక్క ఇంటికి 2 వీధి కుక్కలు తెచ్చి నేను ఇస్తాను, మీరు పెంచుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నామయ్యా అంటే, ర్యాబీస్తో చనిపోయే వాళ్ళల్లో ప్రపంచంలోనే ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది, తెలుసా మీకు? ర్యాబీస్ వ్యాధి అంటే వన్స్ ర్యాబీస్ బ్యాక్టీరియా కనుక మనిషి శరీరంలోకి ఎంటర్ అయిందంటే చావు తప్ప ఇంకోటి ఆప్షన్ లేదండి. చావు తప్ప ఇంకో ఆప్షన్ లేదు. అత్యంత భయంకరంగా ఉంటుంది ఆ చావు, తెలుసా? ర్యాబీస్తో చనిపోయే వాళ్ళ చావు అత్యంత భయంకరంగా ఉంటుంది. ఈ మెడ నరాలు మొత్తం ఇట్లా పట్టేస్తాయంట. వాళ్ళు తాగలేరు, మంచినీళ్ళు తాగలేరు. వాళ్ళు మంచినీళ్ళు తాగేదాం అనుకుంటే ఈ నరాలు మొత్తం పట్టేస్తాయి. అత్యంత భయంకరమైన చావు ఉంటుంది అది, తెలుసా? వాళ్ళు భయభ్రాంతులకు గురవుతాం మనం చూస్తే కూడా. ఈ చావుల్లో ఇండియా ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉందంట. ఇప్పుడు చెప్పండి, ఇప్పటికీ మీకు అదే విధమైన జంతు ప్రేమ ఉంటే కనుక వీధి కుక్కల్ని మొత్తం మీరు తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టి పెంచుకోండి, ఎవ్వరికి అభ్యంతరం లేదు. మీరు 2 కాదు 10 కుక్కల్ని మీ ఇంట్లో పెంచుకుంటామన్నా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ర్యాబీస్ వచ్చి చనిపోతే మాత్రం, ర్యాబీస్ వస్తే ఇంకా చనిపోడే. నాకు తెలిసి లక్షలో 1 కేసు అన్న 2 కేసులన్నా ఉండుంటాయి, ఏమో అది నాకు తెలీదు. ర్యాబీస్ వస్తే చనిపోయిన కేసులో చూసాం. స్వయంగా మా ఫ్యామిలీలోనే నేను ఫేస్ చేసే ఆ సంఘటన. ర్యాబీస్ వచ్చి చనిపోయిన వాళ్ళు మా ఫ్యామిలీలోనే వీధి కుక్క కరిస్తే, అది కూడా కరిచిందని కూడా తెలియలేదు, జస్ట్ గీత పడింది, దాని పంటి ఘాటు పడిందంట, అది కూడా తెలియలేదు, చనిపోయారు. మా ఫ్యామిలీలో జరిగిందండి ఈ సంఘటన. వీధి కుక్కల బెడదపై బుధవారం సుప్రీంకోర్టు విచారించింది. ఇప్పటికే పలు కీలక ఆదేశాలు జారీ చేసిన న్యాయస్థానం తాజాగా మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. కుక్క కరిచే మూడ్లో ఉన్నప్పుడు దాని మనసు చదవలేరని, చికిత్స కంటే నివారణ ఉత్తమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గత ఏడాది నవంబర్ 7న సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లో కుక్కకాట్లపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆ ప్రాంతాల్లో కుక్కల బెడద లేకుండా చూడాలని ఆదేశించింది. స్టెరిలైజేషన్, టీకాల తర్వాత షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. తిరిగి పట్టుకున్న స్థలాల్లో విడిచిపెట్టొద్దని 3 న్యాయమూర్తుల ప్రత్యేక ధర్మాసనం పేర్కొంది. అలాగే రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేల నుంచి అన్ని పశువులు, ఇతర విధి జంతువులను తొలగించాలని చూడాలని ధర్మాసనం అధికారులను ఆదేశించింది. ఇక గత ఏడాది జూలైలో కూడా ఇలాంటి కీలక ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కలు లేకుండా షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కుక్కకాటు కారణంగా ఒక్క ర్యాబీస్ మరణం కూడా జరగకూడదని తెలిపింది. అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశించింది. అలాగే వీధి కుక్కలకు ఆహారం పెట్టడానికి ప్రత్యేక దాణాస్థలాన్ని ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను కోర్టు ఆదేశించింది. బహిరంగంగా ఆహారం ఇవ్వడానికి అనుమతించబడదని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. ఇంత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కదా, మరి అమలు అవుతున్నాయా? గ్రౌండ్ లెవెల్లో అవి అమలు అవుతున్నాయా? ఈ రోజుకి కూడా, ఈ నిమిషానికి కూడా ఎక్కడో చోట ఎవరో ఒకరిని కుక్క కరుస్తూనే ఉంది. ప్రతి నిమిషానికి ఒక వ్యక్తులు కుక్క కాటుకి బలైతేనే ఉన్నారు, ర్యాబీస్తో చనిపోతూనే ఉన్నారు. మరి ఎక్కడ అమలవుతున్నాయి? గ్రౌండ్ లెవెల్లో మాటల వరకే కనపడుతున్నాయి కానీ గ్రౌండ్ లెవెల్లో కనిపించట్లేదు. ఈ రోజుకి వీధి కుక్కల బెడద ఇంకా అలానే ఉంది.